Hello students, how are you all? Hope you are doing good. And today we are going to discuss about the last topic of 5th unit. In this we are going to discuss about voluntary winding up and insolvency of bankruptcy code 2016. So in this we have 4 points. The first one, meaning and legal effects of insolvency. Let's go to the meaning first of all. Insolvency is a state of affairs of trader wherein he will not be able to repay his debts to his creditors. In such cases, the trader is known as insolvent trader. సో ఇక్కడ ఏంటిదంటామా, ఒక ట్రేడర్ ఒక ట్రాన్సాక్షన్ ఒక పర్సన్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే ఆయన ఎప్పుడు ఆయన అప్పులు ఒక క్రెడిటార్కి కనుక రీపే చేయలేనప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నేను ఒక ఇన్సాల్వెంట్ ట్రేడర్, ఒక కేపబుల్ లేని ట్రేడర్, ఒక ఏంటిది సఫిషియెంట్గా నేను పని చేయలేని ఒక బిజినెస్ మ్యాన్ అని అనుకుంటాడు. బట్ యాజ్ పర్ ద లా నో ట్రేడర్ షుడ్ నాట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఇన్సాల్వెంట్ అన్లెస్ కోర్ట్ డిక్లేర్స్ దట్ ఇన్సాల్వెంట్ అండ్ పాస్ ద కోర్ట్ ఆర్డర్. కానీ ఆ పర్సనే ఇన్సాల్వెంట్ ట్రేడర్ని ఆయన అనుకోవడానికి రైట్ లేదు. ఎందుకు? లా పరంగా ఆయనకు ఆ రైట్ లేదు. ఎప్పుడైతే కోర్టు కొన్ని కేసెస్ చూసి కొన్ని సిచ్యువేషన్స్ చూసి కన్సిడర్ చేసి అప్పుడు ఈయన ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేసేస్తుంది. ఎప్పుడు కోర్ట్ ఆర్డర్ పాస్ చేసి మరి డిక్లేర్ చేస్తుంది, అప్పుడు ఆయన ఇన్సాల్వెంట్ ట్రేడర్ అని కన్సిడర్ చేయబడుతుంది. సో హియర్ ద పర్సన్ హీ హిమ్సెల్ఫ్ కెన్ నాట్ డిక్లేర్ దట్ హీ ఈజ్ ఇన్సాల్వెంట్ ట్రేడర్ according to the law, but the court may declare that he is insolvent by seeing certain situations, by seeing certain cases about him. However, passing Insolvency and Bankruptcy Code 2016, the insolvency and dissolution proceeding of sole trader, partnership, firms, and individual, joint Hindu family business and joint stock companies are placed under the control of court. So ఈ కోర్ట్ ఆర్డర్ కింద ఎవరెవరికి అప్లై అవుతుందన్నమాట, సోల్ ట్రేడర్కి అప్లై అవుతుంది, పార్ట్నర్షిప్కి అప్లై అవుతుంది, జాయింట్ స్టాక్ కంపెనీకి అప్లై అవుతుంది, అండ్ ఆల్సో జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ కూడా ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ జనరల్ మీనింగ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ స్టూడెంట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ application of insolvency and bankruptcy code to the voluntary winding up. So these are the points where you are going to see how it has existed from which period. So the Solvency and Bankruptcy Code of 2016 has omitted the provisions of the Companies Act 2013. Please do underline these years, and relating to the voluntary winding up companies, both the members voluntary winding up and the creditors with the effect from the 15/11/2016. So here November 15th 2016 అప్పటి నుంచి ఈ రూల్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏంటిదంటేమా బోత్ ద మెంబర్స్, సో ఇక్కడ ఏంటిది కంపెనీ మెంబర్స్కి లయబుల్ అవుతుంది అండ్ ఆల్సో హియర్ క్రెడిటర్స్కి కూడా ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. And the next thing is the company under winding up is regarded as a corporate person under 2016 code. సో ఇక్కడ ఏంటిది, ఒక పర్సన్ ఏ పర్సన్ అయితే వైండింగ్ అప్ చేసేస్తున్నాడో ఆ పర్సన్ని మనం ఏమని పిలుస్తామంటే కార్పొరేట్ పర్సన్ అని పిలుస్తాం. దేని పరంగా? అండర్ ద 2016 Act. So here under the 2016 Act we are going to call that person as a corporate person who is winding up the company. And the next point is this provision came into force March 30, 2017 and section 62 to 77. సో ఇది ఎప్పుడు మనకి ఫోర్స్లోకి వచ్చేసిందంటే March 13, 2017లో అండర్ ద సెక్షన్ ఆఫ్ 62 నుంచి 77 వరకు ఈ రూల్ అనేది ఫోర్స్లోకి వచ్చేసింది. నెక్స్ట్, దిస్ ప్రొవిజన్ మేడ్ అప్లికబుల్ ఫర్ ద ఇన్సాల్వెంట్ కంపెనీస్ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ ద 1st April 2017. సో ఇక్కడ ఏంటిది, ఎప్పుడెప్పుడు అప్లికబుల్ అయింది? ఎప్పుడు అప్లికబుల్ అయిందంటే 1st April 2017లో అప్లికబుల్ అయింది. ఇట్ అబాలిష్డ్ ది డిస్టింగ్విషన్ బిట్వీన్ ద మెంబర్స్ అండ్ ద క్రెడిటర్స్. సో ఇక్కడ మన ఫస్ట్ పాయింట్లోనే ఏంటిది, బోత్ ద మెంబర్స్ హ్యావ్ ద రైట్ టు టేక్ పార్ట్ అని ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. సో ఇక్కడ వీళ్ళు ఈ రూల్ అనేది ఏం చేస్తుందంటే ఒక డిఫరెన్సెస్, ఒక కంపెనీ మెంబర్స్కి కంపెనీ మెంబర్స్కి అండ్ క్రెడిటర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది తీసేస్తుంది.
and it can close a company when two-thirds of the creditors agrees that they are unable to pay the debts. సో ఇక్కడ ఇది ఎప్పుడైతే అప్లికబుల్ అవుతుందంటే 2/3 ఆఫ్ ద క్రెడిటర్స్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వీఆర్ అనేబుల్ టు పే ద క్రెడిటర్స్ అని డిసైడ్ అయినప్పుడు ఈ కంపెనీ అనేది వైండ్ అప్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దే హ్యావ్ ఫిల్ ద అప్లికేషన్ విత్ ఇన్ 14 days అండ్ ట్రిబ్యునల్ హ్యాస్ టు వైండ్ అప్ దిస్ కంపెనీ బై అబ్జర్వింగ్ ఆల్ ద రీజన్స్. సో వీళ్ళు ఎప్పుడంటే విత్ ఇన్ 14 daysలోనే ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి ట్రిబ్యునల్ దగ్గర అప్లికేషన్ చేసేస్తే అప్పుడు ట్రిబ్యునల్ అన్ని కేసెస్ చూసేసి రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చేసేసి కంపెనీ అనేది క్లోజ్ చేసేస్తారు. So the third point provision for insolvency bankruptcy code 2016 applicable to voluntary liquidation of solvent company. So ఇక్కడ liquidation అంటే ఏంటంటమ్మా the process of bringing the business to an end. సో ఇక్కడ మనం వైండింగ్ అప్ అన్నప్పుడే ఇక్కడ ఏంటిది మనం కంపెనీ క్లోజ్ చేసేస్తున్నాం అంటే అక్కడ బిజినెస్ అనేది రన్ అవ్వడానికి ఎటువంటి ఛాన్సెస్ లేదు. సో హియర్ దీస్ ఆర్ ద పాయింట్స్ అండర్ దిస్. The first thing is the majority of the directors of the company should have made a fully inquiry into the affairs of the company and have formed the opinion that the company has no debts and able to pay its debts also and the company is not trying to defraud any person. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే డైరెక్టర్స్ అందరూ ఒక ఫామ్ అయి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ కిందికి వస్తారు. ఇక్కడ వాలంటీర్గా ఇక్కడ నో ఫ్రాడ్ ఎనీథింగ్, నో ఫ్రాడ్ విల్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెట్స్ అనేది కంప్లీట్గా క్లియర్ చేసేసి ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా క్లియర్ చేసేస్తారు. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద డిక్లరేషన్ షుడ్ అకంపెయిన్డ్ బై ద audited financial statement and record of the business operation of the company for the previous 2 years from its incorporation. సో ఇక్కడ ఏంటిదంటమ్మా ఒక కంపెనీ ఫుల్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అండ్ ఆల్సో ఒక కంప్లీట్ రికార్డ్ ఆఫ్ 2 years ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఒక 2 years రిపోర్ట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాలి. The next point is the company should give the notice to the register of the companies about the liquidation within 7 days. సో ఇక్కడ వీళ్ళు ఏంటిదంటే రిజిస్టర్ ఆఫీస్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు 7 days వితిన్ 7 daysలో మనకి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి లిక్విడేషన్ గురించి. అంటే ఈ బిజినెస్ మనం క్లోజ్ చేసేస్తున్నామని ఈ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి 7 days లోపు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. And the next point the voluntary liquidation proceeding shall be deemed to have a commencement from the date of passing the resolution. So ikkada entidante the voluntary liquidation procedure shall be deemed to have a commencement from the date of passing resolution. ఎప్పుడైతే వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేస్తారో అప్పటి నుంచి యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. And the next point is about the fourth point, offenses and penalties. Offenses and penalties ఏంటి అంటామా ఇది ఎప్పుడైతే మన కంపెనీ వాళ్ళు ఏదైనా ఫ్రాడింగ్ చేయనప్పుడు కానీ ఎవరికైనా హాని చేసినప్పుడు కానీ ఎవరికైనా లాస్ వచ్చే యాక్టివిటీస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రిబ్యునల్ వాళ్ళు కొన్ని పనిష్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తారు. సో వాట్ ఆర్ దోస్ పనిష్మెంట్ ఫర్ క్యాన్సల్మెంట్ ఆఫ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీ. సో ఇఫ్ ద ఆఫీసర్ ఆఫ్ ద కార్పొరేట్ పర్సన్ అని ఎవరిని మనం అంటాము, ఎవరైతే వైండింగ్ అప్ చేసేసుకుంటారో ఆ పర్సన్ని మనం కార్పొరేట్ పర్సన్ కిందగా మనం అనుకుంటామని ఇందాక సెకండ్ పాయింట్లోనే మనం అనుకున్నాం. సో వెన్ ద కార్పొరేట్ పర్సన్ ఈజ్ willfully cancelled any property or fraudulently removed any part of the property or cancelled, destroyed any book, fraudulently altered any documents. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆఫీసర్కి పనిష్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కావాలని ఒక ప్రాపర్టీ క్యాన్సిల్ చేసినప్పుడు, కావాలని ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు, కావాలని ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా బుక్ కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ మిస్ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆఫీసర్కి పనిష్మెంట్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ పాయింట్ పనిష్మెంట్ ఫర్ డిఫ్రాడింగ్ క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ. If any debtors has made or caused gifted any company property without order of court. సో ఇక్కడ ఏంటిదంటమ్మా ఎప్పుడైనా ఒక పర్సన్ కానీ
కంపెనీకి కోర్ట్ ఆర్డర్ లేకుండా కంపెనీ ప్రాపర్టీస్ తెలియకుండా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్కి పనిష్మెంట్ ఉంటుంది. అండ్ క్యాన్సల్డ్ ఆర్ ద రిమూవ్ ద కంపెనీ ప్రాపర్టీ వితౌట్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ హీ విల్ బి పనిష్డ్. క్యాన్సల్ చేసినా కూడా లేకపోతే తీసేసినా కూడా కంపెనీ ప్రాపర్టీస్, సో అప్పుడు ఆ పర్సన్కి ఏం పనిష్మెంట్ ఉంటుందంటే 1 to 5 years వరకు ప్రిజన్లో పెడతారు, లేకపోతే 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఫైన్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద క్రైమ్ హీ హ్యాస్ కమిటెడ్. సో ఇక్కడ ఏంటిదంటమ్మా, ఎప్పుడైతే ఒక పర్సన్ని కోర్ట్ ఆర్డర్ లేకుండా కానీ కోర్టుకి తెలియకుండా కంపెనీ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినా కూడా వేరే వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇచ్చినా కూడా ఆ పర్సన్కి 1 to 5 years వరకు జైల్లో ఉంచుతారు. అండ్ ఆల్సో 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఫైన్ ఉంటుంది. And the third punishment for misconduct of insolvency process. So if a officer disclose the information, okay, information అనేది దాచిపెట్టినట్లయితే డస్ నాట్ రివీల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా కూడా మిస్కండక్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, ఒక అకౌంట్ని మిస్ప్లేస్ చేసినా కూడా మనకి ఆఫీసర్కి పనిష్మెంట్ ఉంటుంది. ఫెయిల్స్ టు ఇన్ఫార్మ్ ద ఇన్ఫర్మేషన్ టు హిస్ నాలెడ్జ్, తెలిసినా కూడా తెలియదు అని చెప్పడము లేకపోతే తెలిసినా కూడా రాంగ్ ఆన్సర్స్ చెప్పడం వల్ల కూడా ఆ ఆఫీసర్కి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అండ్ ద ఫోర్త్ punishment for falsification of books of corporate debtors. If any person misuse the books of account, he shall be punishable from 3 to 5 years imprisonment and also fine of 1 lakh to 1 crore rupees. సో ఇక్కడ ఏంటిదంటమ్మా, ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ బుక్స్ కనుక ఖచ్చితంగా మిస్యూజ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్స్ అకౌంట్స్ దాంట్లో ఒక పర్చేసెస్ 1 lakh ఉందనుకోండి, 5 lakhs పెట్టేసి ఆ 4 lakhs తీసుకోవడము తెలియకుండా. సో అట్లాంటి టైం అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది. ఏం పనిష్మెంట్, 3 to 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో 1 lakh నుంచి 1 crore వరకు ఖచ్చితంగా వాళ్ళు ఫైన్ అనేది కట్టాలి. And the next point, punishment for the falsification representation to the creditors. So same punishment, ఎప్పుడైతే క్రెడిటర్కి మనము మిస్రిప్రజెంటేషన్ చేసామనుకోండి, ఒక కరెక్ట్ స్టేట్మెంట్ని దాన్ని మళ్ళీ మార్చేసి ఇదే కరెక్ట్ స్టేట్మెంట్ అని చూపించాను అనుకోండి, ఆ టైంలో కూడా మనకి సేమ్ పనిష్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ పనిష్మెంట్ ఫర్ ద ఫాల్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ టు ద క్రెడిటర్. ఒకవేళ ఫాల్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్కి వాళ్ళకి 30 crores వచ్చింది, కానీ ఒకవేళ పర్సన్ మనకి 30 crores కాకుండా 25 crores మాత్రమే వాళ్ళకి చూపించారనుకోండి, డెఫినెట్లీ దట్ పర్సన్ విల్ బీ పనిషబుల్ విత్ ద ఫైన్ ఆఫ్ 1 lakh to 1 crore rupees fine. So this is the for today's topic of voluntary winding up and insolvency bankruptcy code of 2016. And with this we have completed the 5th unit of company law. Hope students మీకు అన్ని టాపిక్స్ క్లియర్గా చెప్పాను, క్లియర్గా వినండి అమ్మ. ఖచ్చితంగా దిస్ ఇస్ ద వెరీ ఈజీ టాపిక్ ఇన్ కంపెనీలో. 4th and 5th యూనిట్ చాలా ఈజీ యూనిట్స్, మీరు వింటే తొందరగా వచ్చేస్తుంది. స్టూడెంట్స్ ప్లీజ్ డూ లిజన్ ఆల్ ద వీడియోస్ అండ్ అండర్స్టాండ్ ద టాపిక్ and do write the exam very well. Thank you students, and hope you have understood all the topics. Thank you.